హాయ్ అండి. వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే నేను సింపుల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కువైతే ఏం షూట్ చేయలేదండి. ఇక్కడ వచ్చేసి నేను పునుగులు వేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఏం పిండి అంటే ఇది ఇడ్లీ పిండి అండి. కొంచెం ఇడ్లీ పిండి మిగిలితేను అది ఒకటి 2 రోజులు అయితే బాగానే ఉంటుంది. 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్‌లో ఉంటే అది మస్తు పులుస్తది కదండీ! పుల్లగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే అందులో మైదా పిండి కలిపేసాను. కలిపేసి 1, 2 అవర్ అట్లా ఉంచేసి ఇంకా దాంట్లో ఉప్పు, కొంచెం జీలకర్ర ఏసి మంచిగా కలిపేసాను. కలిపేసుకొని ఇక 1, 2 అవర్ అట్లా నానబెట్టాను. సోడా, ఉప్పు వేయాల్సిన పని లేదు అండి దీంట్లో. మంచిగా 2 గంటలు పక్కన పెట్టిన తర్వాత దీన్నైతే ఇక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇట్లా పునుగుల్లాగా వేసాననమాట. ఎంత బాగున్నాయంటే పునుగులంటే మనకు పుల్ల పుల్లగా, బోండాలన్నా సరే పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదండీ! అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా ప్లాన్ చేసి చేసుకున్నాను. ఈ ఇడ్లీ పిండితో పునుగులు వేసుకుంటే సూపర్ ఉంటాయి. చాలా బాగుంటుంది మనకైతే. అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా ప్లాన్ చేసి చేశాను అనమాట. చాలా బాగా వచ్చినాయి. దీంట్లో మనం పల్లి చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే ఇంక ఇదైతే అయిపోయింది అంతవరకు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే పూరీలు అనమాట. నేను అది ఎక్కువ షూట్ చేయలేదు. మామూలుగా కొంచెమే అట్లా షూట్ చేశాను. ఇక్కడేమో ఇక పూరీలు చేస్తున్నాను. పూరీ పిండి తీసుకున్నాను, మంచిగా కలిపేసుకున్నాను. కొంచెం సాల్ట్, వాటర్ వేసి మంచిగా కలిపేసుకొని ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి వీటికి. స్వీట్స్ చేసేటప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాల్సిన పని లేదు. ఇంకా వీటికి మాత్రము ఇట్లా పూరీలు, పునుగులు, బోండాలు ఇలా చేసేటప్పుడు గారెలు ఆయిల్ బాగా హీట్ ఉండాలి. మంట లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకోవాలి. చూసారు కదా మంచిగా పొంగుతూ బాగా వస్తాయండి. ఇంకోటి ఏంటంటే పూరీలు వేసేటప్పుడు వెడల్పు తక్కువ చేసుకోవాలి. కొంచెం చపాతీ పలసగా ఒత్తుకుంటాం కదా, పూరి అయితే కొంచెం మందంగా ఒత్తుకోవాలి అనమాట. ఇలా పొంగుతాయి. ఇంకా కొంచెం వేడి ఉండాలి అండి ఆయిల్ అయితే. ఓకే, ఎనివే ఈ పూరీలు అయిపోయేంతసేపు కూడా మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నేనైతే వేయించుతాను. పొగలు చేస్తూ ఉంటుంది ఇంట్లో అట్లా. అట్లా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి అప్పడాల్లాగా వేయించుకోవద్దు అనమాట. నేను విలేజ్లో ఉన్నా అంటే ఎక్కువైతే మీ వంటలు చేయట్లేను. చేసిందే చూపిస్తున్నాను అనమాట సింపుల్గా. ఇది కూడా చూపించాలా, ఇది కూడా మాకు చేసుకుంటానని అనుకోవద్దు. బట్ ఏంటంటే నేను ఏది షూట్ చేస్తే అదే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇదైతే చాలా బాగా పొంగింది. ఇలా పొంగాలి అంటే కొంచెం మందంగా ఉండాలి. ఈ టిప్ అయితే పాటించాలి అనమాట. పొంగినా పొంగకుండా పొంగే పూరీలకు ఎందుకో కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కదా. ఓకే, ఇక్కడైతే ఇక నేను అన్నీ వంటూ మొత్తం ఫ్రై చేస్తున్నాను అనమాట. దీంట్లోకి చికెన్ కర్రీ అయినా సరే, ఆలుగడ్డ కుర్మా అయినా సరే, పల్లీ చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి ఎంత బాగున్నాయో. చాలా బాగా వచ్చినాయి. ఉట్టి పూరీలు తిన్నా సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా నా పూరీలు అయితే ఇక ఇలా మొత్తం వంటూ అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ చేయను నేను పూరీలు. ఎప్పుడు చేసినా ఒక 10, 12 అంతకు మించి అయితే చేయను అనమాట. ఇంకా విలేజ్లో ఈ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది, తర్వాత వెళ్ళిపోతాము అంతే. ఇంకా ఎక్కువైతే నేను వచ్చేటప్పుడు హైదరాబాద్లో షూట్ చేసుకొని వాయిస్ ఓవర్ తీసుకొని ఎడిట్ చేసుకొని వస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసే వంటలు కాదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండదు షూట్ చేసుకోవడం అని చెప్పేసి నేను అక్కడనే ఎడిట్ చేసుకొని వస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చినాక అప్లోడ్ చేస్తుంటాను. అక్కడ చేసుకుని వచ్చిన వీడియోస్ అన్నీ అయిపోయినాయి అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఫైనల్గా పూరీలు అయితే ఇలా వచ్చినాయి. బాయ్, టేక్ కేర్.